భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావత్ ఉషా నాయక్ గారు. చాలా మందికి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన అలాగే కోరిక చాలా మందికి ఉన్నప్పటికీ కూడా మరి జాతకరీత్యా వాళ్ళ దోషాల్లో ఏవైనా ఉన్నా కొని ఇల్లు కట్టుకునే స్థితిలో లేకపోవచ్చు. అలాగే చాలా మంది ఇల్లు కట్టుకున్నాక మధ్యలోనే ఆగిపోయే స్థితులు ఉంటాయి. అలాగే సూక్ష్మ దోషాలు ఉన్నప్పటికీ వాళ్లకు తెలియకపోవచ్చు. ఫైనాన్షియలీ కానీ లేదంటే ఆరోగ్య పరిస్థితుల వల్ల చాలా మంది డీలా పడిపోతుంటారు. సో వాస్తుకు సంబంధించిన ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి ప్రతి గురువారం కూడా సిద్ధంగా 10 మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉంటారు. అలాగే ఎటువంటి ప్లాన్స్ కావాలన్నా కానీ లైవ్ అనంతరం మీరు ఆ నంబర్స్ నోట్ చేసుకుని ఇంటి నిర్మాణం కావచ్చు, లేదంటే శంకుస్థాపనల ముహూర్తాలు కావచ్చు, లేదంటే సూక్ష్మ లోపాలు ఉన్న వాటిని ఎలా సవరించుకోవాలనే విషయాలపై కూడా చక్కగా మీరు వాట్సాప్ ద్వారా గురుగారితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఎటువంటి సిచ్యువేషన్స్ లోనైనా మీ ఇంటిని ఎటువంటి ఇటుక పిల్ల కూడా దాన్ని కదలనివ్వకుండా అష్టదిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా గురుగారు మీ పూర్తి వాస్తు దోషాలను నివారిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు సిద్ధంగా ఉన్నారు. సాయిరాం గురుగారు. సాయిరాం గురుగారు, చాలా మంది కూడా మనం కొన్నేళ్ల నుండి చూస్తున్నాం, ఊర్లలో ఎక్కడ కూడా జాబులు లేక, లేదంటే పంట పొలాలు సరిగ్గా పంట ఇవ్వక, లేదంటే ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు సిటీలకి వలస వస్తూ ఉంటారు. సిటీలో వచ్చి చక్కగా అపార్ట్మెంట్స్ కొనుక్కుంటూ ఉంటారు. వాటిల్లో స్థిరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఉండాలనే ఆలోచనతో చాలామంది వస్తూ ఉంటారు, ఉన్నారు కూడా. అయితే అలా అపార్ట్మెంట్స్ తీసుకున్నప్పటికీ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆర్థికంగా లేదంటే ఆరోగ్యపరంగా చాలా దిగబడిపోతుంటారు. అంటే చాలా లాస్లో ఉంటారు. అంటే ఎటువంటి దోషాలు ఉంటే వారికి అలా జరుగుతూ ఉంటుంది? ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసే వాళ్ళకి మీరు ఎలాంటి పరిహారాలు ఇస్తారు? సాయిరామ్. అపార్ట్మెంట్ కల్చర్లో చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాస్తవానికి మీరు అన్నట్టు ఒక అపార్ట్మెంట్ కల్చర్లో వచ్చి ప్రశాంతమైన ఒక లివింగ్ ఉండాలనుకుంటాము. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 50+ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక సిటీకి అంటే మనకు ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ కానీ అన్ని సకల సౌకర్యాలు ఉంటాయండి. కానీ అక్కడ వాస్తుకి అనుకూలంగా లేనప్పుడు ఖచ్చితంగా ఎవరైనా వాస్తుకు దోషములు అనుభవించాల్సిందే. ఎవరైనా, నేను చెప్తుంటానమ్మా, వాస్తు దోషమున్న గృహములో 3 గంటలు కూర్చున్నా కూడా అది మనం పీడింపబడతాం, ఆ దోషము చేత పీడింపబడతామమ్మా. అలాగే ఇక్కడ నష్టాలు రావడానికి, ఆర్థిక ఇబ్బందులు రావడానికి అపార్ట్మెంట్ కల్చర్లో ప్రధానమైన సమస్య ఏంటిదని మనం చూస్తే టోటల్ అపార్ట్మెంట్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలమ్మా. ఎందుకంటే 4 ప్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఉంటాయి, 10 ప్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఉంటుంది. 2 పోర్షన్లు అంటే 2 ప్లాట్స్ అంటే ఒక 3000 ఎస్ఎఫ్టీ ఒక లైన్ ఉంటుంది, 2000 ఎస్ఎఫ్టీ ఇట్లా అన్నమాట. టోటల్ అపార్ట్మెంట్కి ఉత్తరంలో కుబేర స్థానములో వీధి పోటు ఉన్నప్పుడమ్మా అలాంటి అపార్ట్మెంట్లో ఏంటంటే కొంచెం నెగటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. కుబేరుడు అనుగ్రహము లేక ఆ ప్లాట్స్ దిగిన వాళ్ళకి ఏముంటుందంటే ఆర్థిక ఇబ్బందులు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకు చెప్తున్న డబ్బులు ఉన్నాయి, కానీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్న డబ్బులు అవి వెళ్ళిపోతాయి, ఏదో రూపంలో వెళ్ళిపోతాయి. ఎక్కడ మిత్రత్వం రూపంలో కానీ, లేకుంటే సన్నిహిత్యంలో వెళ్ళిపోతూ బంధుత్వంలో కానీ వెళ్ళిపోయి రిటర్న్స్ రావు. అలాగేనమ్మా అపార్ట్మెంట్ కల్చర్లో డిజైన్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చాలామంది తూర్పు సింహద్వారం అని గృహాన్ని అంటే అపార్ట్మెంట్ కల్చర్ ఒక ప్లాట్ తీసుకొని వచ్చేస్తారు. ఒక 3000 పెద్ద ఎస్ఎఫ్టీ ఉన్న ఒక ప్లాట్ తీసుకుంటామమ్మా. కానీ ఆ సింహద్వారం ఎలా ఉంటుందంటే ఈశాన్యంలో చివరికి వచ్చేసి ఒక చిన్న డోర్, ఒక 3.5 వెడల్పు, ఒక 7 అడుగుల హైట్తో ఉంటుందండి. కానీ ఆ ఏరియా ఎస్ఎఫ్టీ ఒక 2000 నుంచి 3000 ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు ఆ ప్లాట్కి తగ్గట్టు సింహద్వారం ఉండదు కొన్ని గృహాలు, కొన్ని ప్లాట్లలో అమ్మ. అలాగే బాల్కనీ మనకు కారిడార్, ఇంట్లోకి వచ్చే కారిడార్ ఎలా అంటే మనకి ఈశాన్యంలో వచ్చేసి కుబేర స్థానంలో బ్రేక్ అయిపోతుంటుంది. అంటే పూర్తి ఈశాన్యంలో ఒక 9 ఇంచులు కానీ 4 ఇంచులో 1 ఫీట్ వదిలేసి వీళ్ళు సింహద్వారం పెట్టేస్తుంటారమ్మా. ఎలా జరగాలంటే ఉదాహరణకు కొన్ని అపార్ట్మెంట్ కల్చర్లో 45 ఉంటుందమ్మా.
ఇది తూర్పు భుజము. లేదంటే ఒక 50-60 ఉంటుందేమో, ఒక 2000-3000 ఎసెప్టీ ఉన్నప్పుడు తూర్పు భుజం పెద్దగా ఉంటుంది. కానీ అక్కడ చివరికి వెళ్ళి ఈశాన్యంలో ద్వారం పెట్టుకుంటారు, కలిసి రాదు. సింహద్వారం అంటే కలిసి రావాలి, అది చాలా పెద్ద దోషము. మేమేమంటామంటే ఒక 45 అడుగులు ఉన్నప్పుడు కనీసం ఈశాన్యంలో ఒక 6 అడుగులు 2 గజములు వదిలివేసి ఒక సింహద్వారం కూడా ఒక బ్రహ్మాండమైన ద్వారంతో, అంటే మందము తలుపులతో, అన్ని ద్వారాల కంటే సైజులో కానీ మందంలో కానీ వెడల్పులో కానీ ఒక సింహానికి ఒక జూలుతో ఎలా ఉంటుందో అంత బలంగా కనబడేటట్టు సింహద్వారం పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ద్వారం నుంచి మనకు ఆ కారిడార్ అనేది ఒక 6 అడుగులు బాల్కనీ ముందుకు వెళుతుందండి. కానీ చాలా వరకు ఈశాన్యంలో పోయి బాల్కనీలో డోర్ పెట్టేస్తారు. ఈశాన్యం పూర్తి ఎక్కడ అసలు ఈశాన్యం అవతల చూస్తే ఏమవుతుంది, మనకు కంప్లీట్ కట్అప్ అనమాట. అక్కడ నుంచి ఎండ్ అవుతుంది. పొద్దున్న లేస్తే అక్కడ నుంచి దక్షిణానికి వచ్చేసి దక్షిణంలో మెట్లు ఉంటుంది, లేకుంటే ఎదుటి హౌస్లో ఉన్న ప్లాట్లో లిఫ్ట్, లేకుంటే మనకు ఆగ్నేయంలో పక్కన లిఫ్ట్ ఉంటుంది, దిగి రావాల్సి ఉంటుంది. శాస్త్రం ఏమంటుంది, కనీసం బాల్కనీ అయిన కారిడార్ అపార్ట్మెంట్ కల్చర్లో కూడా కొంచెం ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా సాగనప్పుడు ఏంటంటే సింహద్వారం అంటే డోర్ మెయింటైన్ చేసేటప్పుడైనా ఒక 6 అడుగులు లోపలికి జరిపి పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు బాల్కనీ డోర్ ఇట్లా దిగంగానే ఒక 3 అడుగులు 2 అడుగులు ఈశాన్యానికి ఒక బాల్కనీ కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి పూర్తి ఈశాన్యం నడవడం కూడా దోషం, ఎందుకంటే ఈశ్వర స్థానం తొక్కి వెళుతూ ఉంటారు. అందుకనేమా చిన్న చిన్న ప్లాట్స్ ఒక 1000 గజాలు అంటే 1000 ఎస్ఎఫ్టీ అంటారు చూడండి, 1000 ఎస్ఎఫ్టీ 1000 గజాలు అంటే చాలా పెద్దగా అవుతుంది. ప్లాట్స్ 1000 గజాలు 1200 ఇలాంటివి ఉన్నప్పుడు ఒక 9 ఇంచులు 1 ఫీటు అడుగున్నర సరిపోతుంది. కానీ 2-3 వేల గజాలు ఉన్నప్పుడు మాత్రం ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు మాత్రం తక్కువ సరిపోక పూర్తి ఈశాన్యం తొక్కి నడవడం వలన కూడా దారిద్ర్యం అని తొక్కకూడదు. అక్కడి నుంచి అశుభ ఫలితాలు వస్తాయి. దానికి తోడు అపార్ట్మెంట్ కల్చర్లో నైరుతిలో వాష్రూమ్స్ ఉంటాయి. నైరుతిలో కంప్లీట్ నైరుతిలో వాష్రూమ్స్ అంటేనమ్మా మనకు మన ఆస్తి, మనకు 10 ఎకరాలు పొలం ఉంది ఉదాహరణకు చెప్తున్నాను. ఆ పొలం ఏంటిది, కౌలుకి ఇచ్చుకుంటాము. అక్కడి నుంచి వచ్చిన పంట డబ్బులు కానీ అక్కడి నుంచి కొంచెం ధాన్యం కానీ మనం తీసుకొని కూడా మన ప్రశాంతమైన జీవనం కోసం ఇక్కడ వచ్చి ఉంటాం. కానీ నైరుతులు బాత్రూమ్స్ ఉండేటప్పుడు వాష్రూమ్స్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ తడి ఉండకూడదు, తడి అనేది ఉండకూడదు. తడి ఉన్నప్పుడు ఇరిటేషన్ అన్నమాట. ఆ నైరుతికి అదే స్థానంలో రాహుస్థానం నైరుతి, వీళ్ళిద్దరు రాక్షసత్వం కలిగి ఉంటారు. వాస్తవానికి ఏంటంటేనేమో అక్కడ లోహగారం, ధనగారం, ధాన్యగారం, పడక గది, ఒక ఐరన్ పెద్ద బీరువా పెట్టేసి దాని లోపల బంగారము, వెండి, పట్టు వస్త్రములు, అలాగే మనకు పాస్ పుస్తకాలు అంటారు కదండి, డాక్యుమెంట్స్, ఇవన్నీ అందులో పెడితే మన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మన పిల్లలు మన 10 తరాలకు కూడా కాపాడే శక్తి ఒక నైరుతికి ఉంటుంది. మన పూర్వీకులు చూడండి, నైరుతిలో మంచి బలమైన లాకర్ 2 క్వింటాలు 3 క్వింటాల లాకర్లు పెట్టేసి దాంట్లో సంపద అంతా వాళ్ళకు బంగారం కావచ్చు, ఇంకా ఆస్తులు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, వాళ్లకు ఒక 10 జనరేషన్కి వెళ్ళిపోతుంటుందండి. ఆస్తులు 100 ఎకరాలు ఉండండి, 10 ఉంటే అది అలాగనే చెక్కు చెదరకుండా కొంతమందికి ఉంటుంది. వాళ్ళకి చూస్తే నైరుతిలో అంత స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, స్ట్రాంగ్ రూమ్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బాత్రూంలో ఇట్లా పెట్టేసరికి ఏమవుతుందంటే వాళ్ళకు రాహుకి ఇరిటేషన్ ఉంటుంది. ఇరిటేషన్ ద్వారా ఏమవుతుందంటే ఏదో రూపం, రాహు ఒక మాయ అన్నమాట. ఎట్లా అంటే ఫ్రెండ్షిప్ రూపంలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాల మిత్రత్వం, సన్నిహితము, అంత మంచి వాళ్ళు కూడా మనకు ఆ రాహు దయ వలన వాళ్లకు బలము పెరిగి మన కాడ ఉన్న ఆస్తిని కౌలుకు వస్తే ఏమొస్తుందండి, అది అమ్మేసి నాకు వడ్డీకి ఇస్తే నేనేదో పెద్ద వ్యాపారం పెడితే 4 రూపాయలు ఇస్తే మీకు ఆ డబ్బుతో మీరు ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు కదా. చూడండి, రాహు అలా కల్పిస్తాడు ఆ స్థానంలో నైరుతిలో బాత్రూమ్స్ ఉన్నప్పుడు. అప్పుడు ఏం జరుగుతుందండి, మనము ఇంత 20-30 సంవత్సరాలు ఆయన మాటని గౌరవించడం ఇలాంటి చేసి మనం ఉన్న ఆస్తులు అమ్మేసి ఆయన చేతిలో పెట్టేస్తాం.
కానీ అవి రావు. అడిగితే మంచివాళ్ళే. ఎందుకంటే ఎంత నష్టం అంటే చూడండి, ఒక్క వాస్తు నైరుతి దోషం వల్ల ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారంటే, ఒక నరకం. లాస్ట్కి ఆరోగ్యం బాగలేక వైద్య ఖర్చులకు కూడా డబ్బులు అడిగితే వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతాడరా అనే విధంగా శపిస్తారు, కానీ డబ్బులు రావండి. ఎందుకంటే రావు పవర్ అంతా మాయ ఉంటుంది. ఇక నైరుతి చూస్తే ఇక్కడ తడి ఉంది, నాకు ఇరిటేషన్, ఏదో రూపంలో ఒక సర్జరీ కానీ, ఒక పక్షవాతం కానీ, ఒక బ్రెయిన్ సర్జరీ కానీ, ఒక కాలుకు సంబంధించిన సర్జరీస్ అండి, మైను లేక స్టమక్స్, ఏదో ఒకటి అంటే అన్అఫిషియల్ సర్జరీస్తో అక్కడ ఏం చేస్తారంటే పడుకోబెడతారండి. ఎందుకంటే నైరుతికి వాహనం శవం మీద శవం లెక్క పడుకోబెడతాడు. నైరుతిలో పడక గది ఉంటే శవం లాంటి నిద్రని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయన. కానీ అక్కడ వాష్రూమ్స్ ఉండడం వలన ఎన్ని కర్మల్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకని మన నైరుతిలో దయచేసి ఎవరైనా కొత్తగా కట్టుకునే వాళ్ళైతే కట్టుకోకూడదు. అలాగే ఆల్రెడీ కట్టి ఉంటే వాటికి ఎవరైనా ఉంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవానికి రిమూవ్ చేయడానికి మొదటి అవకాశం అని నేను చెప్తాను ఎవరికైనా. కానీ ఒక అపార్ట్మెంట్ కల్చర్లో ఎట్లా అంటేనంటమ్మా, నేరుగా ఒక 5 అంతస్తులు బహుళ అంతస్తులు ఉన్నప్పుడు ఒక లైన్, ఒక పద్ధతి వస్తుంది. కానీ ఇక్కడ కూడా ఎన్ని అంతస్తులు ఉన్నామా, వీళ్ళకి ఇంకొక ఇల్లు ఉంటుంది, ఇంకొక ఇల్లు వాస్తు బలంగా ఉంటుంది. అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉన్నప్పుడు ఆ రెండింటిని బేరేజ్ అంటే లెక్కలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఈ లైన్స్ మార్చలేనప్పుడు మనం దీనికి తోడమ్మ అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాం, దీనికి మనం తోడు ఇంకా కొన్ని వాస్తు దోషాలు. వాయువులో కొన్ని బాత్రూమ్స్ అస్సలు ఉపయోగం ఉండదండి, వాయువులో బాత్రూమ్స్ అనేది. ఎందుకు అంటే ఏదైనా కూడా మనం ఏదైనా గుర్తింపు సాధించాలన్నా, ఏదైనా అవార్డులు పొందాలన్నా, ప్రమోషన్స్ పొందాలన్నా వాయువ దిక్కు నుంచి చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాయువానికి అధిపతి వాయుదేవుడు వాహనం ఏంటిదంటే దుప్పి, జింక అంటాము. వాస్తవానికి నీళ్ళని చూసి చెంగున ఎగిరి జంప్ చేస్తుంటుంది. వాస్తవానికి తడి అంటే తనకు కూడా ఇష్టం ఉంటుంది జింకకి. వాస్తవానికి అక్కడ ఏంటిదంటే వాయువులో పూజ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయండి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా బాగుంటుంది, పిల్లలకు చదువులు కూడా బాగుంటుంది. కానీ అక్కడ కూడా వాష్రూమ్స్ కట్టడం వలన మన సంపద అంతా పరుల హస్తం అయి భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటాం. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఒకటే అంటాను, ఎప్పటి నుంచి ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, అంతే కదండి. పోయిన డబ్బులు రావాలంటే చాలా కష్టం. వాళ్ళు కూడా మా అక్కడ అడగొద్దని వాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వచ్చిన డబ్బులు పోవాలని ఎవరు కోరుకోరు కదా. అది ఏ సంపద అన్నా వాళ్ళకి తెలుసు. కలియుగంలో కొన్ని సహజమే. నేను ఒకటే చెప్తుంటాం, ఇలా దోషములు పీడిస్తూ ఉన్నప్పుడు దోషాన్ని అంతా డ్యామేజ్ చేసి ఇల్లు పలగొట్టేసి ఇల్లు అమ్మేసుకొని వదిలేసుకొని పోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ నైరుతి ఈశాన్య దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ రేటుకి అడుగుతాడు. ఎట్లా అంటేనమ్మా, మన ₹1,00,000 వేస్తే కూడా అది 30 లక్షలు 40 లక్షలు అడుగుతారు. చూడండి ఎంత హీనంగా ఉంటుందంటే, కొన్ని ప్లాట్స్లో దిగిన తర్వాత దిగి అనుభవిస్తే తప్ప ఇది అందరికీ అర్థం కాదండి, అనుభవించిన వాళ్ళకే అర్థం అవుతుంది. ఇలాంటి దోషములు ఉన్నప్పుడు ఎక్కడ కూడా మేము కూల్చివేతలు లేకుండా దిక్పాలకులకు శాంతింపజేసి, దిక్పాలకులకి దిగ్బంధనం మీద చాలా సింపుల్గా కట్టడి చేసేస్తుంటాను. గురుగారు, ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే మీరు ఇంటి ముందర దిగ్బంధనం అవి చేసి కొంచెం కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఫ్లాట్స్కి ఎలా ఉంటుంది? ఫ్లాట్స్ కూడా తప్పనిసరిగా చేసేస్తాము. అక్కడ కూడా మనకు వంట ఉంటుంది, పడక ఉంటుంది. అక్కడ లేనిదండి ఏముందండి? దిక్పాలకులు అందరూ ఉంటారు ప్రతి ప్లాట్లో, తప్పదు కదా. దిక్పాలకులకు శాంతింపజేసి గురువు పంటి నుంచి వచ్చే బీజక్షర మంత్ర బలం కావచ్చు, మాట కావచ్చు, హస్తవాసి అంటారు చూడండి, అది తెలుసు పవర్ అన్నమాట. ఎందుకంటే పంటి నుంచి వచ్చేది పవర్ మామూలుగా ఉండదండి. ప్రతి గురువులకు ఒక ఆర ఉంటుంది, అది కాపాడుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఆ దోష సాంద్రతని అష్టదిగ్బంధన ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ అదంతా శాస్త్రీయ పద్ధతిలో పర్ఫెక్ట్గా మనం వెళ్ళాలి అండి. ఆయన మీద నమ్మకంతో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దోష సాంద్రత తగ్గినప్పుడు కొంచెం స్లోగా రోజు రోజుకి దోషాంతరం తగ్గుతూ మళ్ళీ మనం అక్కడ నుంచి అమ్ముకొని బయటపడడమా అంతే కదా. లేకుంటే ఫైనాన్షియల్గా ఏదో ఒక మనకు అవకాశాలు వచ్చి మంచి సత్ఫలితాలు మళ్ళీ మొదలవుతాయి. కానీ తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఏదైనా 1 డేలో అనేది కరెక్ట్ కాదు అండి. చేసిన 1 మినిట్ నుంచి రిజల్ట్ స్టార్ట్ అవుతాయి. కానీ మనం ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం అనేది కూడా మనం ఆలోచనలో చేసుకోవాలి. సాయిరామ్ బాగా వివరించారు. ఇక చాలా మంది కూడా ఒక సౌత్ ఫేస్లో కానీ ఈస్ట్ ఫేస్లో ఉత్తరంలో ఖాళీ స్థలంలో ఇల్లు బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకవేళ ఇల్లు కడితే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఒకవేళ ఇప్పుడు సౌత్ ఫేస్లో కొంతమంది కట్టుకుంటారు, ఈస్ట్ ఫేసింగ్ ద్వారా ఉంటుంది అంటే ఉత్తరంలో ఖాళీ స్థలంలో వాస్తవానికి ఏంటంటేనమ్మా, ఇప్పుడు పూర్వీకులు ఏంటంటే మన విలేజ్ కల్చర్లో కానీ అంటే ఇప్పుడు అంతా ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయిలో మనం ఒక నిర్మాణాలు ఉంటాయండి. వాళ్ళందరూ ఉన్నప్పుడు మన పట్టణం ఏర్పడ్డది. ఇక్కడ మనం ఏంటంటేనమ్మా ఒక గృహ నిర్మాణం గావించుకున్నాం, ఉమ్మడిగా మనం ఉన్నాం. ఉండి మనకు ఆస్తులు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, విలేజ్ కల్చర్ అయితే పాడి పంట వ్యాపారాలు, అక్కడి నుంచి కూడా ఇవాళ సిటీలో పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారమ్మా. ఎట్లా రాజకీయంలో రాణిస్తూ ఉంటారు. ఇదే ఉదాహరణకు చెప్తుంటానమ్మా. ఇట్లాగనే వ్యాపారంలో పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అయితే ఏదైనా ఇల్లు బలము ఉన్నంత వరకు ఆ ఉమ్మడి కుటుంబాన్ని ఆ గృహము కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకమ్మా, మనకు ఒక దక్షిణం రోడ్డు ఉంది, ఒక తూర్పు రోడ్డు, ఆగ్నేయ స్థలం ఉదాహరణ చెప్తుంటాను. అది ఏదైనా కావచ్చు. మనకు ఉత్తరంలో ఖాళీ ఉంది. ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఒక 30, 40, 50 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు ఇంట్లో అనుభవించిన తర్వాత మనకు ఒక మంచి లగ్జరీ ఇల్లు కావాలి, ఆర్సిసి కన్స్ట్రక్షన్తో కాలమ్స్ వేసుకొని మంచిగా కట్టుకోవాలని మనం అందులో ఖాళీ స్థలంలో కట్టుకుంటాం. కట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటేనమ్మా, ఉత్తరము ఈ ఇంటికి ఇన్ని రోజులు అది ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండి మంచి కుటుంబం మొత్తానికి సత్ఫలితాలు ఇచ్చింది. సత్ఫలితాలు ఎలా ఆర్థికంగా ఒకరు రాణిస్తారు, వ్యవసాయ పరంగా ఒకరు రాణిస్తారు, అలాగే వ్యాపార పరంగా రాణిస్తారు. ఉమ్మడి కూడా 4-5 పిల్లలు ఉన్నప్పుడు తలా ఒక పని చేసేసి ఉమ్మడిగానే ఉంటారమ్మా. కానీ ఎప్పుడైతే ఒక 15 ఏళ్ల తర్వాత మనం ఉత్తరం ఖాళీ స్థలం ఉందని చెప్పేసి అక్కడ అధిక ఎత్తులో గృహ నిర్మాణం కట్టుకుంటాం. అంటే లేటెస్ట్గా డబల్ బెడ్రూమ్, కిచెన్, హాల్ అని చెప్పేసి వాస్తుకి అనుకూలంగా లేకుండా పెద్ద భవనం కట్టేసినప్పుడు ఈ పాత ఉమ్మడి కుటుంబానికి ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఉత్తరంలో కుబేర స్థానం ఇన్ని రోజులు ఖాళీగా ఉంది, వాయుమూల ఖాళీ ఉంది, ఈశాన్యం ఖాళీ ఉంది, తూర్పు ఇంద్రస్థానం ఖాళీ ఉంది, ఉత్తరంలో చాలా పెద్ద ఓపెన్ ఉంటుంది. ఆయన నుంచి రావాల్సిన, కుబేరుడి నుంచి రావాల్సిన ఆశీస్సులన్నీ ఆ కుటుంబానికి అందుతాయమ్మా. కుబేరుడు ఎవరు? జ్ఞానాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, నవనిధులను ఇస్తాడు, పాడి పంట అన్నిటిని కాపాడే శక్తి ఉంటుంది. కానీ అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టేసరికి వాళ్ళ అవసరానికి కొద్దిగా మనం తన పరిసరాల కంటే అధిక ఎత్తులో ఎప్పుడైతే కట్టిస్తామో వీళ్ళకు గృహకర్తరి దోషం ఇంటికి ఏర్పడి అక్కడ వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతూ ఉంటారు. అక్కడ ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో ఒకరిని పీడించడం స్టార్ట్ చేస్తుంటుందమ్మా. అలాగే ఆ గృహానికి ఒక నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు, 10 మందికి చెప్పలేని ఏదో ఒక డిసీజ్తో ఆ కుటుంబంలో ఎవరో ఒకరు అనుభవించాల్సిందే. ఆ ఇంట్లో అలాంటి గృహంలో ఏదో ఒక బాధతో ఇక నిరంతరం అది అనుభవిస్తూ అతని తర్వాత ఇంకొకరు అనుభవించడం, వాళ్ళ తర్వాత ఇలా ఎందుకంటే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను చాలా ప్రాక్టికల్ కూడా చూశానండి. ఎన్ని బాధలు అంటే ఆర్థిక ఇబ్బందులు, ఒక్కసారి బిజినెస్లో వ్యాపారంలో నష్టం రావడము, పొలిటికల్లో నష్టం రావడము, అంటే వ్యవహారాలు అనుకూలించడం పోవడము. ఎలా ఉంటుందంటే వాయువుల మొత్తం మూతపడిపోతుంది, ఈశాన్య మూతపడుతూ కొన్ని బిల్డింగ్స్ అంతా ఎలా కడుతుంటారంటే వాస్తవానికి ప్రాథమిక సూత్రాలను అనుకూలంగా లేకుండా కూడా నిర్మాణం చేస్తుంటారు. అందుకని ఎప్పుడైనా ఒక ఉమ్మడి కుటుంబము ఒక గృహ నిర్మాణం చేసుకుంటూ ఉంటే, మనకున్న ఖాళీ స్థలంలో చేసుకుంటే వాస్తు నిపుణుని సంప్రదించి ఇది పాతిల్లు, ఈ ఖాళీ స్థలం దీంట్లో కట్టుకోవచ్చా, కట్టుకోకూడదా, కట్టుకోవాలంటే ఏ విధంగా కట్టుకోవాలి, ఎలాంటి సలహాలు తీసుకొని మనం కట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే బయట ఏదైనా స్థలం ఉంటే మన 4 అన్నదమ్ములు ఉంటే తలా అందరికి ఒక్కొక్క బిల్డింగ్ కట్టాలంటే ఏ విధంగా కట్టుకోవాలి, ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం వెళ్ళినప్పుడు నష్టాలు రావండి. కానీ
ఖచ్చితంగా మనకు ఖాళీ స్థలం, తూర్పులో ఖాళీ స్థలం ఉన్నప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టేయడము, లేక ఉత్తరంలో ఖాళీ స్థలం ఉన్నప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టేయడము, ఇలా తన పరిసరాల కన్నా అధిక ఎత్తులో కట్టుకునే ఇండ్లు కూడా కలిసి రావు. అలాంటి గృహంలో డబ్బు, ధనము, ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరిని పీడిస్తుంది, ఈయన క్లోజ్ చేసిన తర్వాత ఇంకొకరిని పీడిస్తూ ఉంటుంది. ఎఫెక్ట్ అసలు ఫస్ట్ ఎవరికి అవుతుంది గురుగారు? అంటే ఆ కుటుంబంలో అండి. అప్పుడు పేరెంట్స్ కి బాగా ఇష్టమైన వాళ్ళకు కొంతమందికి దెబ్బ కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత బాధ్యత రహితంగా బాధ్యత తీసుకొని బయట 10 మందిలో నిలబడే వాళ్ళకు, అంటే నరఘోష బాగా ఉన్న వాళ్ళకు దెబ్బ కొట్టేస్తూ ఉంటుందండి. ఇలాంటి సమస్యలతో మనం రాబోయే రోజుల్లో మన పిల్లలకు కూడా మనం ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా ఉండాలి, వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి. పిల్లలను కూడా, చిన్న పిల్లలని కూడా, చంటి పిల్లలు కావచ్చు, చదువుకునే పిల్లలకు, వాళ్ళకు ఒక ఆదర్శంగా ఉండాలి. మనం ఉంటేనే కదండి. ఇప్పుడు ఒక సమస్య మొదలైందంటే ఆర్గాన్స్ ఉంటాయి మనకు శరీరంలో, ఒక్కొక్క ఆర్గాన్కి సమస్యలు మొదలైనవి అంటే ఈ లైఫ్ ఆయుష్ తగ్గుతూ ఉంటుందండి. ఎట్లా పీడిస్తుంటుందండి కొన్ని గృహాలు. అలాంటి గృహాలకు నైరుతి వీధిపోటు చాలా భయంకరమైన ఉంటుందండి. అంటే నైరుతి 10 మందికి అంటే చేతికి అందిన ముద్ద నోటి దగ్గరకు వచ్చేసరికి గద్ద తన్నుకుపోయినట్టు ఉంటుందండి. అంటే ఇప్పుడు పిల్లలు పెద్దగా 50 సంవత్సరాలు వచ్చేసింది, బాగా డెవలప్ అయిన టైంలో ఆరోగ్యం క్షీణించడం, అకాల మరణాలు జరగడము, ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబం మొత్తం వెనుకకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే బిల్డింగ్లు అన్నీ తీసేసి కొత్తగా కట్టుకోవాలంటే మళ్ళీ డబ్బు ఉండాలి, ధనం ఉండాలి. కట్టుకోవడం చాలా ఈజీ, అప్పులు చేస్తేనే కట్టుకుంటాము, అంతే కదండి. హ్యాండ్ లోన్ తీసుకొని కట్టుకుంటాం, కూలగొట్టేస్తే అక్కడ నష్టం కదండి. అందుకని మేమేమంటాం, ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల కూడా మీకు కూల్చకుండా అష్టదిగ్బంధనలు 100 సంవత్సరములు వాస్తు దోషములు మనకు, మన కుటుంబాన్ని, మన వంశానికి పీడించకుండా కట్టడి చేస్తుంటాం. ఈ మాసం చాలా పవిత్రమైన మాసం. ఎందుకంటే వాస్తవానికి రేపటి నుంచి దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి. వాస్తవం రేపు వచ్చే మాఘ పౌర్ణమి ఎంత పవర్ఫుల్ పౌర్ణమి అంటే ఎంత మంచి చేస్తూ ఉంటాము. ఇలాంటి పౌర్ణమి ఏంటంటేనమ్మా, కొంతమంది పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, కానీ కొన్ని జాతక గ్రహణ దోషములు ఉంటాయమ్మా. కేతువు వచ్చేసి చంద్రుడిని పీడిస్తూ ఉంటాడు అమ్మా. అలాగే కొంతమందికి అంటే లగ్నంలో కేతువు చంద్రుడు ఉంటాడు. కొంతమందికి ఏంటంటే కొన్ని స్థానాల్లో గ్రహణ దోషములతో పీడిస్తూ ఉంటారు, గ్రహణ పర్వరాజ్య దోషములతో పీడిస్తూ ఉంటారమ్మా. కొన్ని రకాల కాలసర్ప దోషాలు 33 రకాలు ఉంటాయమ్మా. అలాంటి భయంకరమైన దోషములతో చెడు వ్యసనాలకు మొదలవడము, ప్రవర్తన లోపం రావడము, చదువులని కొంచెం నిర్లక్ష్యము చేయడము, అలా ఉన్నప్పుడు ఇలాంటి పిల్లల్ని ఏంటంటే పర్మనెంట్ రిమూవ్ చేసుకునే అవకాశాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి ఆ గ్రహణ దోష నివారణ చేయించుకుంటే ఇలాంటి మాఘ పౌర్ణమి, ఇలాంటి కొన్ని పౌర్ణమికి చాలా పవర్ ఉంటుందండి. అలాగే కొన్ని అంటే సూర్యుడికి నుంచి ఇప్పుడు ఉదాహరణకమ్మా రావచ్చే సూర్యుడిని పట్టేసినప్పుడు ఏంటంటే గ్రహణ దోషం అవుతుంది. అలాంటివి ఉన్నప్పుడు అమావాస్య గడ్డలో బాగా పవర్స్ ఉంటాయి. అలా కాకుండా మన పిల్లలు జాతకాల్లో ఏ దోషాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకొని మనం ముందుకు వెళితే రాబోయే భవిష్యత్తులో వాళ్ళకి ఏంటంటే దిక్పాలకుల నుండి కానీ, గ్రహముల నుండి, భూతముల నుండి వాళ్ళని కూడా రక్షణ కల్పించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు వాస్తవానికి ప్రయాగ్లో ఏంటంటే కుంభమేళలో మనం అక్కడికి వెళ్ళేసి స్నానం చేసి వస్తున్నాం. ఏంటిదమ్మా, పితృదేవతల ఒక పుణ్యం కలిగించిన. ఇంకొకటి ఏంది, పుణ్యాన్ని మనం పుణ్య ఫలాన్ని తీసుకొని వస్తున్నాము. అంటే మన చెడు వెళ్ళిపోయి పుణ్యం తీసుకొని వస్తున్నాం. అందుకేనమ్మా ఏదైనా కూడా మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎందుకంటే మంచి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలను నివారించుకుంటే వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు. మనం ఆస్తులు ఇస్తాము, అంతస్తులు ఇస్తాము, భూములు ఇస్తాము, చదువులకు ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాము. కానీ చిన్న హాఫ్ మార్క్, 1 మార్కులు కూడా మైనస్ అయిన పిల్లలు ఎంతో మంది బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి పౌర్ణమి గడియల్లో అష్టదిగ్బంధన చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి. సాయిరామ్.
ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి టాపిక్స్ మీద ఈరోజు చాలా చక్కగా మా అందరికీ కూడా వివరించారు. మరి ఎటువంటి వాస్తు దోషాలు, వాస్తు సమస్యలు ఉన్నా మరి రాబోయేది చక్కగా పౌర్ణమి, మాఘ పౌర్ణమి కాబట్టి చాలా మంది కూడా గృహప్రవేశాలు అనుకుంటూ ఉంటారు, లేదంటే కొత్తగా నిర్మాణాలు అనుకుంటుంటారు, శంకుస్థాపనలు అనుకుంటారు, ఇంకేదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలనుకుంటారు. ఎటువంటి ప్లేస్లో ఎలా మనము మొదలు పెడితే బాగుంటుంది, జాతక రీత్యా మీకు ఎలా అనుకూలత ఉంది ఇత్యాది అంశాలు ఏవి కావాలన్నా కానీ మీరు లైవ్ అనంతరం ఆ నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారితో మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు, పూర్తి వివరాలు సేకరించవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సాయిరామ్. వీక్షించారుగా ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనావత్ ఉషా నాయక్, రవీంద్ర నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. కాంటాక్ట్ నంబర్ 9989227911 9989211288. ఈమెయిల్ vastuvijayan@gmail.com.